అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ఇట్ హ్యాస్ టేకెన్ టైమ్ టు అవర్స్ పడుతుంది. నిదానంగా ఆగారు అంటే మీకు మొన్న ఆయన కూడా చాలా స్పష్టంగా క్లియర్గా మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఏది మూవీ రిలీజ్ అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు కదా, నేను లీగల్గా మూవ్ అవుతున్నాను, లీగల్గా తీసుకుంటాను. ఇప్పటికీ మేము అదే చెప్తున్నాం, మేము చాలా లీగల్గా మూవ్ అవుతున్నాం. మేము అసహనం చెందాం, చాలా పేషెన్స్ తోటి ఉంటాం. నిజాన్ని గెలిపించుకోవాలంటే కొంచెం ఓపిక పట్టాలి. ఇది రెండు టూ ప్యారలల్ లైన్స్ వెళ్తున్నాయి. ఒకటి రాజ్ తరుణ్ నిర్దోషి అని చెప్పడానికి ఒకటి, అండ్ రాజ్ తరుణ్ కేసులో కాకుండా ఈమె అలవాట్లు ఏంటి, ఈమె క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. రెండు ప్యారలల్గా వెళ్తున్నాయి. రాజ్ తరుణ్ నిర్దోషి అంటే ఒకటి, దిస్ ఈజ్ లావణ్య అని చెప్పడానికి రాజ్ తరుణ్ 100% నిర్దోషి, అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ అంటాం కన్నా అసలు ఇవాళ తెలంగాణలోనే డ్రగ్స్ మాఫియాలోకి కావాల్సిన కీలక ప్రీతిని తీసుకోండి, తెలంగాణలోనే డ్రగ్స్ మాఫియాకి కావాల్సినటువంటి కీలకమైన విట్నెస్ ని సేకరించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ విట్నెస్ ఇవాళ ముందుకు వచ్చారు. అంటే మేము డ్రగ్స్ లేని హైదరాబాద్ చేస్తాం, డ్రగ్స్ లేని తెలంగాణ చేస్తాం. అందుకనే రేవంత్ రెడ్డి లేకపోతే ఇవాళది కాదు కదా పాపం. ఇవాళ వచ్చిన గవర్నమెంట్ తో మొన్నటి వచ్చిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కి ఎప్పుడు ఉండే తలనొప్పేది, ఏదో ఎప్పుడు ఉండేది. ఇప్పుడు సోషల్ ఈవిల్స్ అనేది కామన్ గా ఉంటాయి కాబట్టి పోలీస్ సిస్టమ్ ఉంది. మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మస్తాన్ సాయి అండ్ మన లావణ్య కేసులో మస్తాన్ సాయితో పాటు అదే రోజున వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎవరు? లావణ్య అండ్ ప్రీతి అండ్ ఉదయ్ అక్కడే ఉన్నారు. ఎక్కడ? పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ ప్రొసీడింగ్స్ మొత్తం దగ్గర వెళ్ళారు. అక్కడికి వీళ్ళందరూ కలిసే ఉంటారు. బేసికలీ వీళ్ళందరూ ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నారు. నో అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ నిజమేనా? నిజం. సో లావణ్య వెళ్ళింది కూడా నిజమే కదా. ఆ రోజు హోటల్లో జరిగింది అని లావణ్య చెప్పింది నిజమా అబద్ధమా? లావణ్య ఏం చెప్పింది, మీకేం చెప్పిందో దాంట్లో కంప్లైంట్ లో చెప్పింది నిజం లేదు. అక్కడ లావణ్య ఫస్ట్ నేను మళ్ళీ వెనక్కి వచ్చి రెండోసారి ఆవిడ దాంట్లో రేప్ అని పెట్టింది. మనం అర్థం చేసుకోవచ్చు. అన్నేళ్ళు సంసారం చేసి రెండేళ్ళు రిలేషన్లో ఉండి సడన్గా ఒకరోజు రేప్ ఎట్ట అవుతుంది. సో అక్కడ లావణ్య పెట్టింది అబద్ధపు కంప్లైంటా? అబద్ధపు కంప్లైంట్ అంటే కొట్టిన మాట నిజం, ఆవిడ తిట్టిన మాట నిజం, ఈయన కొట్టిన మాట నిజం, అంతవరకు మనం అనుకోవచ్చు. బట్ తర్వాతవన్నీ కూడా ఎగ్జాగరేషన్. మన పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉంటానంటే ఇలాంటివన్నీ పెట్టాలి. పాత ఎస్హెచ్ఓ లేదు, ఇంకా రాలేదు. మనం కూడా ట్రై చేద్దాం. మీకు కూడా మాకంటే మీకు కూడా చాలా అవసరం. పోలీసులు ఫిక్స్ అవుతారా, లావణ్య ఫిక్స్ అవుతుంది అనేది ఇక్కడ. ఒకసారి ప్రీతి ఉదయ్ కాల్ చేస్తారా? లావణ్యకి కాల్ చేస్తాను. ఒకసారి ప్రీతి ఉదయ్తో మాట్లాడిన తర్వాత నేను లావణ్యకి కాల్ చేస్తాను. తీయట్లేదా? ఓకే, నేను లావణ్యకి కాల్ చేస్తున్నాను. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. మస్తాన్ సాయితో నీకు రిలేషన్ ఉందా లేదా? ఉందా లేదా? నో బీటింగ్ అరౌండ్ ది బుష్. ఉందా లేదా? మీరు అడగాలనుకున్న క్వశ్చన్ నేను నా చేత అడిగించొద్దు. నేను నా వేళ, ఎందుకంటే మీకు ఆమె దోషిగా కనిపిస్తుంది, ఆమెకి మీరు దోషిగా కనిపిస్తుంది. సో నాకు మీరు చెప్పేది ఆమె చెప్పేది వింటున్నాను కాబట్టి నేను న్యూట్రల్ పర్సన్ కాబట్టి వాస్తవం ఏదని నేను తెలుసుకోవాలి. సో నేను ఆమె కాల్ చేస్తున్నాను, లావణ్య కాల్ చేస్తున్నాను. మీరు ఒకసారి ప్రీతితో నా మాట్లాడిపిస్తే నేను తర్వాతనే లావణ్య కాల్ చేస్తాను. లేదా అమ్మాయి భయపడిపోయింది. మరి భయపడిపోయి రేపు మీకు సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా. మా అందులో ఏం సమస్య లేదు. మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడానికి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఏం చెప్పింది మీకు లావణ్య? వాళ్ళిద్దరు లావణ్య ద్వారా ఏ విధంగా మేము బాధపడ్డామని చెప్పారు మీకు? ఫస్ట్ రోజు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి, తర్వాత రెండో రోజు ఎమోషనల్గా ఇగో నువ్వు నా చెలివైతే చేయాలి, నా చెలివైతే చేయాలి అని చెప్పి అలా 2-3 రోజుల తర్వాత ఆవిడకి అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత షీ ఆల్సో జాయిన్. అలా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు 2022 మే ఆ టైంలో అని చెప్పింది. తక్కువ నాకు సడన్ 2022లో సంవేర్ ఇన్ ద మిడ్ 2022. అప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఓవర్ డోస్ అయిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిందిట. ఫైనల్లీ సూసైడ్ చేసుకునే టెండెన్సీస్ వచ్చేసి సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారు లేరు, పాపం చనిపోయారు. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి రీహాబిటేషన్లో చేర్పించారట. తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు రీహాబ్లో ఉండి తర్వాత సెట్ అయ్యి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదిగో ఈ కేసులో మీరు ఏదైనా సరే రాజ్ తరపునికి ఫేవర్గా ఉంటారా, నా తరపున ఉంటారా, రాజ్ తరపున ఉంటారా, అక్క మీ తరపునే ఉంటాం అక్క అంటే వే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఎందుకంటే ఫోన్ ఆవిడ దగ్గర ఉంది కాబట్టి. సో అలా 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 నా భయం వచ్చేటప్పటికి ఆ భయం పెద్దదయ్యి ఎవరు శేఖర్ భాషకు చెప్పేస్తారేమో అని చెప్పి ఆవిడ ఫేక్ ప్రొఫైల్ గిరిపేసి బెదిరించి ఇంకా ఆ బెదిరింపులు తట్టుకోలేక వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఫిక్స్ అయితే
ఏంటి లావణ్య భవిష్యత్తు ఏంటి? చెప్పేదే ఉంది, తెలిసిందేగా. నేను నా నోటితో చెప్పేదే ఉంది, అది తెలిసిందే. ఇవాళ చూస్తున్న వాళ్ళందరికీ ఏ విధంగా ఇవాళ ఈ షో చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం అది. శేఖర్ ఇచ్చిన ఆధారాలతో అది ఇవాళ సేకరించిన ఆధారాలతో వచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసిన ఎఫ్ఐఆర్లతో ఎవరిస్తున్నారు తెలుసా? లావణ్య ఏంటంటే నిన్న జాగ్రత్త బృద్దా కొంచెం తట్టుకో. వినండి, నిన్న యాక్చువల్గా వాళ్ళు పెట్టిన కేసు బ్లాక్మెయిల్ చేస్తుంది. వాళ్ళు స్క్రీన్ షాట్లు, వెబ్సైట్ అడ్రస్లు, ఐ మీన్ పైన లింకులు అన్నీ ఇచ్చారు పోలీసులకి. దీంతో పాటు ఇంకా క్లారిటీగా ఇంకేదన్నా సాక్ష్యం కావాలి అని ఎదురు చూస్తున్న టైంలో ఈవిడే ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది. ఆ సాక్ష్యం కూడా ఉంది. ఈవిడ ఫోన్ నెంబర్ నుంచే ఈ ఫోటోలు వెళ్ళాయి అనడానికి మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. మీకు వచ్చుంటాయి ఫోటోలు, మీకు వచ్చుంటాయి, బట్ మీకు ఏదైనా స్టింగర్ నుంచి అట్లా ఇట్లా చెప్పొచ్చు. బట్ ఆవిడ ప్రాపర్గా ఆవిడ నెంబర్ నుంచి వచ్చిన నంబర్లు మన దగ్గర అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాం. సో షీ కాంట్ డినై దట్ షీ హ్యాస్ నాట్ సెండ్ దీస్ ఫొటోస్. సో షీ క్లియర్లీ సెడ్ నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, నీవు బెదిరిస్తాను అని చెప్పిన మాట ఆవిడ ఇవాళ ప్రూవ్ చేసుకుంది. అండ్ షీజ్ ఇన్ సూప్. దట్స్ ఎ డైరెక్ట్ సాక్ష్యం ఇప్పుడు మనకు దొరుకుతుంది. ఇంకా అక్కడ వేరే అవసరం లేదు, డైరెక్ట్గా ఆవిడే ఒప్పేసుకుంది. ఇప్పుడు ఓకే, ఏం జరుగుతుందంటే అడిగాను మిమ్మల్ని, లావణ్య భవిష్యత్తు ఐటీ యాక్ట్ 68 69 ఏదో అది అయిపోయింది ఆల్రెడీ. న్యూడ్ ఫోటోస్ కేసులో ఉంది కదా, అదే యాక్షన్ మళ్ళీ పెడుతుంది. ఇప్పుడు అమ్మాయి కూడా పెడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ ఇచ్చిన కేసులో డ్రగ్ ఎడిక్ట్ చేయడం అనేది ఇట్స్ బిగ్ అఫెన్స్ అండి. అంత తేలికైన విషయం కాదు, నాన్ బెయిలబుల్ అయిపోతుంది. ఆమె ఏమి ఇదేం తేలిక కాదు. ఆమె భవిష్యత్తు ఏంటంటే 2023లోనే ఆ కేసు ఉన్నప్పుడు ఆ కేసులో పోలీసులు ఎందుకు ఫర్దర్గా లేదు, వెళ్తున్నారు. వాళ్ళు ఏం వెళ్లకుండా ఏం లేరు, వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా, ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో కావాల్సిన ఆధారాలు అంటే ఆవిడ అంతకుముందు ఎడిక్టెడా కాదా, క్యారీ చేసిందో లేదో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఆల్రెడీ అందులోనే ఆవిడ ప్రిజన్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. అందులో ఆవిడ లావణ్య కాల్ జైల్లో ఉండి ఆవిడ బెయిల్ మీద మీరు అన్నట్టు లావణ్య అంత నేరస్తురాలా అనేది కేసులు అయితే సాక్ష్యాలు ఉన్నాయి. ఉత్తగా చెప్పేదేనండి, ఉత్తగా ఎవరంటే ఎవరు వెళ్ళి కేసులు పెట్టరు కదా, స్టేషన్స్కి వెళ్ళి పెడతారా? నేను లావణ్య కాల్ చేస్తున్నాను. లావణ్య ఆన్సర్ చేయట్లేదు. లావణ్య గారు, నేను రోహిత్ అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. లైవ్ లో మాట్లాడుతున్నాను. లావణ్య గారు, మీపై శేఖర్ భాష కొన్ని ఆధారాలను సేకరించారు, మీరు చాలా మందికి డ్రగ్ ఎడిక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, నిజమా? ఆధారాలు మీరు అన్నారు, ఆధారాలు చూపించి నాతో మాట్లాడగలరా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను రోహిత్ అండి. ఓ రోహిత్ సార్, సారీ సార్. పర్లేదు. యా సార్, ఆధారాలు చూపించి మాట్లాడమనండి సార్. శేఖర్ భాష అని అతన్ని నా చెప్పు మిస్ అయింది. మీరు ఇప్పుడు లైవ్ లో వాడు ఉన్నాడంటే నేను అక్కడికి వస్తాను సార్, డైరెక్ట్ లో కొడతా. మీరు ఉంచండి, వాడిని ఎంతసేపు ఉంచుతారో వాడిని ఉంచండి. లావణ్య గారు, అది కాదు, ప్రీతి ఎవరు? మీరు వాడిని ఉంచండి. ప్రీతి అనే అమ్మాయితో సహా వాళ్ళు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు? 82,000 ఒకసారి తీసుకున్నారు. ఎవరు? మొన్నటికి మొన్న ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరు తీసుకున్నాడు? సంవత్సరం. ఇప్పుడు నా ఆవేశం నా వాయిస్ రూపంలో. ఓకే, మన ఆవేశం కాదు అంటే ఆవేశం కొట్టుకోటాలు ఇవి కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోవాలి. నేను ఫైట్ చేస్తున్న తర్వాత నాకు వచ్చే తగలే దెబ్బల్ని మీరు అర్థం చేసుకోవాలి. శేఖర్ భాష నోరు మూపించే సమయంలో అతను ఇంకొక ఇద్దరిని దింపి పెయిడ్ ఆర్టిస్టులని, వీడు పెయిడ్ ఆర్టిస్టులని నాది మస్తాన్ జీవితం రోడ్డున పెట్టారు సార్. ఇప్పటికిప్పుడు నేను మీకు ఒక వీడియో పంపిస్తాను. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, మస్తాన్ కేసులో ఒక 10 మంది మైండ్ గేమ్స్ అన్నవి, 10 మంది చేతులు అన్నవి ఉన్నాయని. మస్తాన్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పటికి, ప్రీతిని సెకండ్ టైమే కలిసాను సార్. ఫస్ట్ టైం మేము మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయ్ ప్రీతి మస్తాన్ రూమ్ లో కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాడని నా మైండ్ లో పెట్టిన విజువల్ నేను ఇప్పుడు పంపిస్తాను. మీరు అది చూసి మాట్లాడండి సార్. లావణ్యని ఎంత పిచ్చిదాన్ని చేశారు, లావణ్యని ఎంత భయంకరంగా ఆడుకున్నారని. అలాంటి వాళ్ళని స్టూడియోలో అక్కడ కూర్చోబెట్టారు. నేను అక్కడే వాళ్ళు ఉంచండి సార్, అరగంటలో నేను వస్తాను, చెప్పు తీసుకొని కొడతాను వాళ్ళకి. మీరు రావడం కదా, కొట్టుకోవడాలు కాదు కదా, కొట్టుకోవడం భయపెట్టడం కాదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లావణ్య గారు. సంవత్సరంన్నర క్రితము నేను అలా చేశానంటే సంవత్సరంన్నర క్రితం పాలు తాగుతుందా కుచ్చుకున్నా సార్? ఆమెను అడగండి. వికాస్ ఎవరు ఆమెను అడగండి సార్, నేను లైన్ లో ఉంటాను. ఎవరు వికాస్? ఎవరు వికాస్? ఎవరు అడగండి సార్. వికాస్ ఎవరు ఎవరెవరు స్టూడియోలో సార్? ఓకే, శేఖర్ ఉన్నారు, రాజ్ తరుణ్ అడ్వకేట్ ఉన్నారు, ఇంకా అంతే. ప్రీతి లైన్ లో ఉన్నారు, ట్రై చేస్తున్నాం ఇప్పుడు.
ఓకే అడగండి సార్. వికాస్ ఎవరైనా ఎవరు వికాస్ ఎవరు మీరు చెప్పండి. వికాస్ ఎవరు సార్? ప్రీతి అని ఆవిడ. ఒక్క నిమిషం శేఖర్. ప్రీతి అని ఆవిడ వికాస్ అని అతను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. అదే నేను చెప్తాను. ఒక వికాస్ అనేది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. ఒక్క నిమిషం శేఖర్, నేను అడుగుతాను. ఎవరో తెలియకుండా నన్ను అడగొద్దని ఎలాగంటారు? శేఖర్ ప్లీజ్ 2 నిమిషాలు. ప్రీతి పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా ఆవిడ మాట్లాడడానికి అర్హత లేదు. దిస్ ఇస్ నాట్ రైట్. నన్ను తిట్టుకోమనండి ఎదవా ఏదో చెప్పుకుంటుంది రోడ్లో ఎక్కడికి వస్తే అక్కడ. అలా కాదు ఈ వికాస్ అనే వ్యక్తి మీపై. వికాస్ కి ఏమిటి సార్ సంబంధం? నిజాలు తెలుసుకోకుండా వచ్చేవాడు సోషల్ యాక్టివిస్టా? సోషల్ యాక్టివిస్ట్ అండి నేను అర్థం కాక అడుగుతాను. ఏ రకంగా సోషల్ యాక్టివిస్ట్ అండి? పెయిడ్ ఆర్టిస్ట్ వాడు. ఓకే లావణ్య గారు అది కాదు. ఇప్పుడు మీరు ప్రీతికి ఆధారాలు చేతిలో పట్టుకొని మీరు అనండి, నన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపించండి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం జైలుకి పంపించాలి. జైలుకి పంపించిన తర్వాత పీడీ యాక్ట్ వేయాలి. 1 year వరకు నేను బయటికి రాకూడదు. తర్వాత కుక్కల్ని రోడ్డు మీద వదిలేసి ఇంటికి తాళం వేయించాలన్న శేఖర్ భాషా గారి ఇది. వాడి శేఖర్ భాషా గారి ఇల్లు ఎక్కడ? వాడి ఇంట్లో ఎవరున్నారు? ఫోన్ కలపండి ఒకసారి. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. శేఖర్ భాష ప్లీజ్ ఒక్క నిమిషం. లావణ్య గారు మున్సిపాలిటీ పంచాయతీ నాకు అక్కర్లేదు సార్. శేఖర్ భాష ఒక్క నిమిషం. ఏమిటి సార్ మీరు చెప్పేదే కాదు. ఇప్పుడు నేను మీరు చెప్పేది విన్నాను. ఓకే లావణ్య గారు కొంచెం మీరు కూడా మర్యాదగా మాట్లాడారు. ఓకే ఎంతసేపు పర్సనల్. లావణ్య గారు అది ప్లీజ్ శేఖర్ భాష. మొన్న కూడా మీరు ఇలాగే వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, నేను ఇక్కడ మధ్యలో ఉన్నాను. మీరు చెప్పేది విన్నాను. ఇలాగే వెళ్ళిపోతారండి మధ్యలో ఎవరైనా? మీరు చెప్పేదే నేను నిజమని ఎలా అనుకుంటున్నాను? ఇదే కావాలి సార్ మీకు. ఇదే బట్టలు చించుకోవాలి, రోడ్లు పట్టు కొట్టుకోవాలి, డ్యామ్ నడుచుకోవాలి. అదే కదా ఆవిడ చేసేది. ఆవిడ అదే మాట్లాడుతుంది. లాంగ్వేజ్ అలాగే ఉంది కదా. లావణ్య గారు ఉంది. వాడు వీడు చెప్పుకోగట్ట. మీరు అడుగుతారా? ఏం అవసరం లేదు కదా. నేను అడగనా? ఎందుకు? నేను అడుగుతాను కదా. అడగండి, మామూలుగా మాట్లాడమనండి. ఒక్క నిమిషం. ఓకే ఏది పూర్తి పర్సనల్ అటాక్ వద్దు. పూర్తి ఓకే ఒక నిమిషం. ఓకే కావాల్సిన కంటెంట్ వరకు మాట్లాడండి. మీరు నెంబర్ ఆన్లైన్ లో చెప్పొద్దు. వద్దు ఒక్క నిమిషం నేను మ్యూట్ చేస్తాను. నో. ఓకే చెప్పండి నెంబర్ చెప్పండి. ఎంత మళ్ళీ చెప్పండి. మావిడ నెంబర్ ఇస్తానంట. లేదు లైవ్ లోనే చెప్పండి. ఏమైనా సెన్స్ ఉందా? రోహిత్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే లావణ్య గారు నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు ఆన్సర్ చేస్తారా మీరు? లావణ్య గారు అవి కాదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య గారు నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేస్తారా? నేను తీసుకుంటాను. నాకు ఓకే అవి సెకండ్. ఇప్పుడు మీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. మీరు అబద్ధమా కాదా? మీరు అవి ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ పర్సనల్స్ విషయాల్లోకి వద్దు. ఓకే నేను లావణ్య గారు నేను ఒకటి చెప్తాను వినండి. లావణ్య గారు ప్లీజ్ నేను మీరు నేను అనేది కాదు కదా. ఇప్పుడు ఆ మీద మీరు 4 పేర్లు చెప్పారు. ఓకే దాని అబ్జెక్ట్ చెప్పేదాన్ని అబ్జెక్ట్ కాదు. మీరు ఆమె లాంగ్వేజ్ అబ్జెక్ట్ చేయండి. తీసుకోవాలి కదా. మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? లావణ్య గారు నేను మాట్లాడేది వింటారా? నేను వింటాను. ఈ రోజున అతను నా జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటారు. మీ చేతులారా చేసుకున్నారని అంటున్నారు. మీరు చేతులారా చేసుకున్నారని అంటున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. మధుశరం గారు మీరు వినొద్దు అంటే నేను ఆపేస్తాను. ఇష్టం ఓకే మీ ఇష్టం. మీరు చెప్పనంటే ఓకే. ప్రధానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే ఓకే. నాకు మీరెంతో లావణ్య కూడా అంతే. లావణ్య నిరపరాధం నిరపరాధం నాకు అది కాదు. అవసరం లేదు సార్. మీరు అవసరం లేదనుకుంటే కాదు కదా. మీరు నన్ను ఇదే అడగండి. బూతులు మాట్లాడడం, ఓకే శేఖర్ డోంట్ డ్రైవ్ మీ. నన్ను డ్రైవ్ చేయొద్దు శేఖర్. లావణ్య గారు మీరు కూడా నన్ను డ్రైవ్ చేయొద్దు. లావణ్య గారు నేను అడిగే దానికి మీరు సమాధానం చెప్పాలి అనుకుంటే చెప్పండి. నన్ను డ్రైవ్ చేయాలని దయచేసి ఎవరో ప్రయత్నించొద్దు. లావణ్య గారు శేఖర్ ఇద్దరు కూడా మీరు అడగాలనుకున్నవి నేను అడగను. మీరు చెప్పాలి అనుకున్న వినాలి అంటే నేను వినను. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లావణ్య.
అండ్ శేఖర్, లావణ్య గారు, శేఖర్, నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వాటికి సమాధానం చెప్పండి ప్లీజ్. మీరు చెప్పాలి అనుకున్నది నేను వింటాను, కేవలం మీరు చెప్పాలి అనుకున్నది వినమంటే మాత్రమే నేను వినను. లావణ్య, శేఖర్, ఎస్, థ్యాంక్ యూ. ఓకే లావణ్య గారు, ఎస్ ప్లీజ్. ఓకే లావణ్య గారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలనుకున్నది ఏదైనా ఉంటే అనుకుంటే మీరు స్టూడియోకి రండి, నేను మీతో మళ్ళీ కూర్చుంటాను, మాట్లాడతాను. ఒకవేళ అందరూ కలిసి కూర్చోవడానికి ఇష్టం లేదు అన్న కూడా నేను విడివిడిగా కూర్చొని మాట్లాడతాను. అండ్ లావణ్య గారు, ఎవరు కూడా డ్రైవ్ చేయాలని చూడొద్దు. లావణ్య గారు, నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి, మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా లేదా? మీ పైన 2-3 కంప్లైంట్స్ ఉన్నాయా లేవా? ఓకే, అది కాదు అంటే సెంటిమెంట్లు, మట్టి కొట్టుకుపోతాను, దేవుడి మీద ఒట్లు, ఇవి కాదు, ఆధారాలు, కంప్లైంట్లు. మీ మీద 4-5 కంప్లైంట్లు, 4-5 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, అవునా కాదు? నార్సింగ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రీతి, లావణ్య కూడా కేసు పెడుతున్నారు. ఆవిడ మీద మేము కూడా పెడుతున్నాం సార్, డిఫమేషన్ కేసు కావచ్చు. ఆవిడ మీద ఇంకేం మీరు లావణ్యకి డ్రగ్స్ అలవాటు చేయలేదా? అండ్ ఉదయ్ ఫోన్ మీరు తీసుకెళ్లిపోలేదా? ఉదయ్ ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? లావణ్యకి సంబంధించిన ఫొటోస్ మీరు మీడియాకి రిలీజ్ చేశారా? సారీ, ప్రీతికి సంబంధించిన ఫొటోస్ 50,000 ఇచ్చి ఫోన్ తీసుకుంటానని పెట్టాడు సార్. అది కూడా 1 year ఎగో, ఆల్మోస్ట్ 11 months ఎగో సార్. వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉంచుకున్నారా 50,000 కోసం? నేను దగ్గర ఉంచుకోలేదండి. 50,000 డబ్బులు నా దగ్గర అప్పుగా తీసుకొని ఫోన్ పెట్టేసి వెళ్ళాడు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. ఎక్కడుంది? వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపి, ఏమో తెలియదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపించి ఇంట్లో నుంచి దొంగతనం చేపించాడో లేకపోతే ఇంకా ఏం చేపించాడో తెలియదు. నా 50,000 ఇమ్మనండి సార్, నా 50,000 ఇమ్మనండి. ఇస్తే మీరు ఆ ఫోన్ ఇచ్చేస్తారా? డెఫినెట్ గా ఇచ్చేస్తాను. మరి మీ దగ్గర లేదంటున్నారు? 50,000 ఇమ్మనండి సార్, నేను తీసుకున్నప్పుడు మాట 50,000 ఇమ్మనండి అతన్ని. లావణ్య గారు, ఆ ఫోన్ మీ దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను? 50,000 నా దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను అడగండి. నేను డ్రగ్స్ అప్లై చెప్పేమన్నానా? తను ఎందుకైనా తీసుకోవచ్చు, తన ఫోన్ మీ దగ్గర ఉందా లేదా చెప్పండి. మీరు 50,000 ఇమ్మనండి, నేను కావాలంటే సెకండ్ హ్యాండ్ లో అదే ఫోన్ కొనిపించి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. తను 50,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మరి అతని ఫోన్ నేను తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా సార్? ఎగ్జాక్ట్లీ పాయింట్. ఆవిడే చెప్పింది కదా ఉందని, మళ్ళీ మనకి ఇక్కడ చెప్పడం అని కాదు. మీరు శేఖర్ భాష వచ్చేసి పత్తి గింజలంతా పత్తి వద్దు ప్లీజ్ మీరు శేఖర్ భాష అని తిట్టొద్దు. ఆర్టీవీ మైక్ ముందు, ఆర్టీవీ స్టూడియో ముందు తిట్టొద్దు. 222 లో మస్తాన్తో పడుకుంది అన్నప్పుడు ఎవడు పడాడు సార్? ఓకే, మీరు మస్తాన్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. మరి మీరు ఎందుకు అన్నారు లావణ్య గారు? ఒక ఆడియో ఉంది, మస్తాన్కి ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి పంపించండి అని అన్నారు, అది వినిపిస్తున్నారు, మీరు ఎందుకు అన్నారు ఆ విషయం? దానికి రోహిత్ గారు, నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు రాస్తారు నాతో గొడవపడి 3 days గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడు అంటుంటే నేను వెళ్ళిపోతాను అని రాస్తారు వెళ్ళిపోతుంటే బలవంతంగా నేను కూర్చో పెడుతున్నప్పుడు రాస్తారు అంతేలా నీకు తాగాకొకడు లేకపోతే రాత్రి అయితే ఒకడు కావాలి కదా దొబ్బడానికి అని అంటున్నప్పుడు అవి సేమ్ మస్తాన్ డైలాగ్స్ కాబట్టి మస్తాన్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నేను స్పీకర్ ఒక నిమిషం ఆగండి, నేను ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను స్పీకర్ ఆన్ చేసి రాజ్ కి వినిపించేలాగా మాట్లాడుతున్నాను. అది మాకు ఉన్న అండర్స్టాండింగ్, మాకు ఉన్న ఫైటింగ్ సార్. అంటే ఇప్పుడు నాకు మీకు మస్తాన్కి లవ్ ఉందా? ఇప్పుడు నాకు శేఖర్ భాషకి ఎంత హేటెడ్ ఉందో అంత లవ్ ఉంది సార్. మీరు పట్టాభిపురంలో మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మాల్వి పైన పెట్టిన కేసు ఎందుకు అడగట్లేదు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను ఇంకొక 2-3 పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాల్వి మల్హోత్రా మీద ఓకే మాల్వి గురించి కూడా మాట్లాడదాం. అది కాదు, మీరు మస్తాన్ సాయికి మీకు లవ్ ఉందా మీ ఇద్దరి మధ్య లేదా? నేను ఎందుకు రేప్ కేసు పెడతాను? రేప్ కేసు ఎందుకు అయింది? నేను రాసిస్తా అయిందా సార్? నా చేతి రాత అది. అక్కడ కూర్చున్న పురుషోత్తమ అసలు మస్తాన్ సాయికి మీకు సంబంధం ఏంటి? 2.2 మస్తాన్ నా ఎనిమి అయిన ఫ్రెండ్ సార్. అదేంటి? ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకప్పుడు ఎనిమినే. అది ఎందుకు ఎనిమి అయ్యాడు అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రీతి ఉదయ్ అనే వ్యక్తులు మేము ఫస్ట్ టైం మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే మీ ఆర్టీవీకి నేను వీడియో పంపిస్తాను. రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కెమెరా పనిచేస్తుంది అని ప్రీతి ఉదయ్ నన్ను ఎంత మ్యానిపులేట్ చేశారు. నాతో వారం 10 రోజులు ఎలా ఆడుకున్నారు. కెమెరా పనిచేస్తుందని, దీని క్లౌడ్ కి ఎక్కుతుందని, ఇది మెమరీ కార్డ్ లేదని ప్రీతి అంటుంటే క్లౌడ్ స్టోరేజ్ కి ఎక్కుతుందని ఉదయ్ అనడం, అలా వారం 10 రోజులు నాతో ఆడుకున్నారు సార్.
అలా కొట్లాడుతూ నా దగ్గర ఏమో మస్తాన్ వీడియో రికార్డ్ చేస్తాడని అంటారు, మస్తాన్ దగ్గరికి వెళ్ళి మస్తాన్ వీడియోస్ ఏమో నేను తీసుకున్నానని. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు జంట, అంటే ప్రీతికి ఆల్రెడీ పెళ్ళైంది సార్. ఇక్కడ పర్సనల్స్ మరి మావి కూడా పర్సనల్సే సార్. ఇక్కడ ఉదయ్ ఏమో అయ్యో నన్ను వదిలేసాడనే రోడ్ ఎక్కాను సార్. మరి ఉదయ్ ఇప్పుడు వచ్చింది ఏంటి? రోడ్ ఎక్కకుండా కూర్చొని అక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాడా సార్? రోడే కదా ఎక్కాడు. మరి వినండి సార్, మరి ఉదయ్ అలా కాదు. ఓకే ఇప్పుడు నేను పంపించనివ్వండి, నన్ను జైలుకి పంపిస్తా అన్నారు కదా సార్, పంపించనివ్వండి. నేను నిజంగా ఆమె డ్రగ్స్ ఇస్తే, నిజంగా డ్రగ్స్ కొంటే, నిజంగా డ్రగ్స్ అమ్మితే నేను జైలుకే పోతా కదా. ఐఎమ్ ఓకే ఫర్ ఇట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.